నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం అయితే చేస్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. దీన్ని అసలు ఎలా చూడాలి, దాని వెనక కారణాలు ఏంటి తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కొంతకాలం నుంచి కూడా మనం చూస్తాం, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత అన్ని కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటమే. ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో కావచ్చు, గోవుల వ్యవహారంలో కావచ్చు, మన జరిగిన ఘటన భక్తులు చనిపోవటం కావచ్చు. నిన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే సింహాచల గుడిలో గోడ కూలి కొంతమంది భక్తులు మరణించింది చూసాము. అక్కడికి వెళ్ళి మత విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడుతున్నట్టు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గెస్ట్ ఫ్యాకల్టీ, విజిటింగ్ ఫ్యాకల్టీ. బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు. ఎప్పుడన్నా విజయవాడ ఆంధ్రప్రదేశ్ వచ్చారు అంటే అక్కడ ఒక శవం ఉండాల. శవం ఉంటే వస్తారు, శవ రాజకీయాలు చేస్తారు అనేది బ్రాండ్ పడిపోయింది. ఈ మాట అందరూ అనుకుంటున్న మాట. ఈ శవం లేనప్పుడు ఆయన రారు, ఒకటి. రెండవది, ఇటువంటి దుర్ఘటనలో అనుకోని పరిస్థితుల్లో దేవాలయ ప్రాంగణాల్లో జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ఏ విధంగా సహాయం చేస్తుంది ప్రభుత్వం, చేయవలసిన రీతిలో చేస్తుందా లేదా, నంబర్ 1. నంబర్ 2, ఆ విజిటింగ్కి వచ్చిన విజిటింగ్ ప్రొఫెసర్స్ సంబంధించిన పార్టీ ఈ బాధితుల్ని ఏ విధంగా సహాయపడగలరు, ఆదుకోగలరు. ఈ 2 యాంగిళ్ళు పక్కన పెట్టేసి ఎలా రెచ్చగొట్టాలా, ఎలా మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలా, ఎలా ప్రజల్లో విద్వేషాలు సృష్టించాలా అన్న ఆలోచన తప్ప ఇంకోటి కనిపించట్లేదు. గడిచిన చాలా సంఘటనలు మనం చూసాం. తిరుమలలో గోవులు చనిపోతున్నాయని ఒక అసత్య ప్రసారానికి తెరలేపారు. అందులో వాస్తవం లేదని చెప్పి తేటతెల్లమైంది. అందులో ఏ ఉద్దేశంతో చేశారు, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని. తర్వాత తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కూడా ఈయన ఆ రోజు సందర్శనం వెళ్ళి పెద్ద రచ్చ, శాంతి భద్రతల సమస్య సృష్టించారు. తర్వాత ఈ మధ్యకాలంలో రీసెంట్ డెవలప్మెంట్స్, రాప్తాడు పర్యటనకి వెళ్ళారు. వాళ్ళ కార్యకర్త ఒక అతను చనిపోయినప్పుడు వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఫ్యాబ్రికేటెడ్, క్రియేటెడ్ బై ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెలికాప్టర్ విధ్వంసం చేశారని ఒక పెద్ద రచ్చ చేశారు. అది కూడా ప్రీ ప్లాన్డ్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్, క్రియేటెడ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రాథమిక విచారణలో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లేకపోతే ఎస్పీ గారు కూడా డీటెయిల్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాప్తాడు విషయమే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న జరిగిన సింహాచలం ఇన్సిడెంట్ కంటే ముందు జరిగిన సంఘటన అది. హెలికాప్టర్ చెప్పన్ ఏవియేషన్ కంపెనీ నుంచి హెలికాప్టర్ హైరింగ్ చేసుకున్నారు. హైరింగ్ చేసుకున్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం ఏంటంటే వాళ్ళు ఓన్లీ 1 సైడ్ మాత్రమే హైర్ చేసుకున్నారు, బెంగళూరు టు రాప్తాడు. మరి వీళ్ళు ఇచ్చిన అలిగేషను, కలరింగ్ ఏంటంటే రిటర్న్లో హెలికాప్టర్ ఖరాబ్ చేశారు, అందుకే వెళ్ళలేక రోడ్డు మార్గాన్ని వెళ్ళాల్సి వచ్చిందని. వీళ్ళు ప్రీ ప్లాన్డ్ ఆల్రెడీ 1 సైడే హైర్ చేసుకున్నారు. రెండో అంశం, హెలికాప్టర్ అంటే ఫ్లై అవటానికి వీలు లేని పరిస్థితి, టెక్నికల్ ప్రాబ్లం, అది విండ్షీల్డ్ దగ్గర బ్రేక్ చేశారన్నారు. అసలు ఆ జనాన్ని అందరినీ అక్కడికి తోలిచ్చింది, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టి పిలిపించింది వాళ్ళే. మూడోది, హెలికాప్టర్ ఆ పరిస్థితుల్లో ఉంటే, ఫ్లై అవడానికి అవకాశం లేని విధ్వంసం జరిగి ఉంటే మరి పైలట్స్ ప్రశాంతంగా హెలికాప్టర్ తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోయారు. ఫ్లై అయిపోయింది కదా అదే రోజు 12:46కి. మూడో అంశం, హెలికాప్టర్ రిటర్న్ వెళ్ళినప్పుడు అది డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళకుండా మధ్యలో ఆగింది. ఎందుకు ఆగింది? నాలుగో అంశం, ఆ హెలికాప్టర్లో ఒక పెద్ద బాక్స్ ఏదో మిస్ అయింది అంటున్నారు. ఆ బాక్స్లో ఏముంది, ఎవరి బాక్సు, ఎందుకు తీసుకొచ్చారు? నాలుగో అంశం, ఈ హెలికాప్టర్ సప్లై చేసిన చెప్పన్ ఏవియేషన్ సంస్థ వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఎందుకు సహకరించలేదు? సహకరించొద్దని చెప్పింది ఎవరు? ఎందుకు సహకరించదు? పైలట్, కో పైలట్ ఇన్వెస్టిగేషన్కి రమ్మని పిలిస్తే ఎందుకు నాటకాలు ఆడి దోబూచులు ఆటాడారు? దాని వెనక ఎవరు సలహా ఇచ్చారు? ఎందుకు సలహా ఇచ్చారు? వాళ్ళు ఎందుకు సహకరించలేదు? అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళినా శవ రాజకీయాలు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో వినుకొండ వెళ్ళారు. రషీద్ బాషా అని ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు కార్యకర్త అన్నారు. తర్వాత తెలియవచ్చిన అంశం ఏంటంటే అక్కడ పెద్ద నాటకీయ పరిణామాల్లో రకరకాల స్టేట్మెంట్స్ ఈయన క్రియేట్ చేశాడు, శాంతి భద్రతల సమస్య సృష్టించాడు. అసలు విషయం బయటకు వచ్చింది ఏంటంటే ఆయన కార్యకర్తగా చెప్పబడుతున్న వినుకొండలో చనిపోయిన వ్యక్తి జగన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియా, లిక్కర్ సామ్రాజ్యాన్ని, లిక్కర్ స్కామ్ను సృష్టించినప్పుడు ఆయన అందులో ఒక వైన్ షాప్లో ఈ కట్టలు, క్యాష్ కట్టలు, లంచాల కట్టలు ఇటు అటు చార వేసిన రోల్ ప్లే చేసిన వ్యక్తి కాబట్టి వెళ్ళాడు. అంతే తప్ప కార్యకర్త అయితే వెళ్ళలా.
అదేవిధంగా రాప్తాడు విషయంలో కూడా. సో ఈ విధంగా జరిగినప్పుడు నిన్న సింహాచలం దగ్గరకు వచ్చారు, సరే సంఘటన జరిగింది, దేవాలయంలో జరగకూడని సంఘటన, మనం అందరం ఖండించవలసిందే, ఆ చనిపోయిన కుటుంబాలకి సానుభూతి ప్రకటించవలసిందే. ఆ 8 మంది చనిపోవడం దురదృష్టకరమైన సంఘటన. మనం కానీ జగన్ రెడ్డి గారు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ పాజిటివ్ దృక్పథంతో ఏం చూడాలా? అది సంఘటన జరిగిన తర్వాత 5 నిమిషాల్లో రాష్ట్ర హోంమంత్రి స్వయంగా అక్కడ ఉన్నారు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి అక్కడే ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ హుటాహుటిన 5 నిమిషాల గ్యాప్లో అక్కడ ఉండటం, నియంత్రణ అనేది వెంటనే కంట్రోల్లోకి తీసుకురావటం, దాన్ని వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ వీళ్ళు చేశారు. చేసిన మాట వాస్తవమే కదా. నెక్స్ట్ అంశం, చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు, 25 లక్షలు అన్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అలిగేషన్, ఫాల్స్ బేస్లెస్ అలిగేషన్ ఏంటంటే ఆయన ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వమన్నారు. ఒకవేళ ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉంటే ఆయన పరిపాలించినప్పుడు రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 112 మంది చనిపోయినప్పుడు ఈయన ఏం కాంపన్సేషన్ ఇచ్చాడు? అక్కడికి విజిటింగ్కి ఎందుకు వెళ్ళలేదు? తాడేపల్లిగూడెంలో లిక్కరు, కల్తీ లిక్కరు వీళ్ళ పాపానికి బలి అయిపోయి 12 మంది చనిపోయారు. మరి ఆ రోజు ఈయన సందర్శనం ఎందుకు చేయలేదు? వాళ్ళ కాంపన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఈరోజు టెంపుల్లో గోడ కూలిన దుర్ఘటనలో ₹1 కోటి ఇవ్వాలని అంటున్నాడు. ఈయన ఎప్పుడైనా ఎవరికైనా కాంట్రిబ్యూషన్స్ సహాయం చేశారా? విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి సహాయం అనౌన్స్ చేశారు. ₹1 రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ అందలేదు. మరి ఊరికే ప్రకటనలకే పరిమితమా? ఒకటి. రెండో అంశం, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల హింసలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 వ్యక్తులు చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హుటాహుటిని వెళ్ళారు, జనసేన పార్టీ నుంచి 50 లక్షలు ప్రకటించారు. ఇట్లా ఎప్పుడైనా జగన్ రెడ్డి గారు ఆయన జీవితంలో ఇటువంటి సహాయ సహకారాలు చేసిన సందర్భం ఉందా? ఇప్పుడు ఇంకొక మాట అంటున్నాడు, ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ₹1 కోటి ఇస్తారంట. అధికారంలోకి వచ్చేది లేదు, ₹1 కోటి ఇచ్చేది లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చింది ఎవరికి లేదు కాబట్టి. అదే ఇచ్చి ఉండుంటే గతంలో మరణించిన వాళ్ళ కుటుంబాలన్నిటికీ ఇచ్చి ఉండాల్సింది కదా. చాలా సందర్భాల్లో ఆయన పరిపాలనలో చాలామంది చనిపోయిన సంఘటనలు జరిగినాయి కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 4వ అంశం, మనం నిష్పక్షపాతంగా చూసినప్పుడు ఎస్, ఆ గోడ కూలిపోవటానికి కారణం క్వాలిటీ లేకపోవటం, అది యాక్సెప్ట్ చేద్దాం. ఇమ్మీడియట్ రెస్క్యూ ఆపరేషన్స్, సహాయ సహకారాలు అందించడం, వాళ్ళ సరిగా చూసుకోవడం, లేదా కాంపన్సేషన్ ప్రకటించడం. దీంతో పాటుగా ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో కూడా ఎక్స్గ్రేషియా కింద 2 లక్షలు ప్రకటించారు. ఈ విధంగా ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలో పెద్ద స్థాయిలో ఇది ఫోకస్ అయింది. అందరూ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వెంటనే చేపట్టిన పునరావాస కార్యక్రమం, ఆ కుటుంబాలను ఆదుకున్న తీరు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం కానీ అపోలో హాస్పిటల్కి, ఇవన్నీ చేస్తున్నది ఒకటి. రెండోది, ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో అక్కడంతా యంత్రాంగం ఉండటం. ఇవన్నీ అంశాలను అభినందించకుండా దీని మీద కూడా శవ రాజకీయాలు చిచ్చు పెట్టడం, శాంతి భద్రతల సమస్య ఎందుకు సృష్టిస్తున్నాడు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి, 3rd లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వేరే పార్టీల వాళ్ళకి జంప్ చేసి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే, వేరే పార్టీల వాళ్ళు డోర్లు క్లోజ్ చేస్తే వెళ్ళటానికి వీలు కాక మిగిలిన వాళ్ళు. 3వ అంశం ఏంటంటే, పదవుల పంపారం చేద్దాం అనుకున్నా కూడా ముందుకు ఎవరూ రావట్లేదు. పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు, ఒక గందరగోళమైన పరిస్థితుల్లో, ఆయన ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో, ప్రజల నుంచి పూర్తిగా డిటాచ్ చేసిన సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్లో కేసు చుట్టుకుంటుందా తెలియదు, కాదంబరి జత్వాని కేసు విషయంలో ఈయన మెడకు చుట్టుకుంటుందా తెలియదు, బాబాయ్ హత్య కేసు విషయంలో ఈయన మెడకు ఏ రోజు చుట్టుకుంటుందో తెలియదు. ఈ అన్నిటి స్కాము, అక్రమాలు, ఈ జైలు బాట పడుతున్న వీళ్ళందరూ కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని ఎంక్వైరీలో కనుక తేలితే జగన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ విధంగా ఒకవేళ జైలుకి వెళ్తే పార్టీని కాపాడే సెకండ్ లైన్ నాయకత్వం లేదు. ఎందుకంటే ఇంతవరకు ఉన్న A2 విజయసాయిరెడ్డి గారు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బాధ్యతలు అని అనలేం, కానీ ఇప్పుడు కూడా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కొంత బాధ్యతలు ఇచ్చారు. మరి ఆయన మీద కూడా 63 ఎకరాలు అటవీ భూమిని అక్రమంగా కబ్జా పెట్టాడని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది. ఇది కాకుండా సోషల్ మీడియా విషయం కావచ్చు,
లేదా లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకా ఎన్ని కేసుల్లో ఆయన మీదకి వస్తాయో తెలియదు. సో సొంత చెల్లి తల్లి గతంలో ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సరే, బాబాయ్ హత్య కేసు విషయంలో సునీత వీరోచితంగా పోరాడుతూ ఉంది. ఆ కేసు ఎప్పటికి వస్తుందో తెలియదు, ఎవరి మీదకి వస్తుందో తెలియదు. అన్ని వేళ్ళు జగన్ రెడ్డి వైపు చూపుతా ఉన్నాయి. రకరకాల స్కామ్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి గందరగోళ అయోమయ పరిస్థితుల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించడం కోసమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోతున్న సందర్భంలో శ్రేణుల్ని కొంత ఉత్సాహం రేపెత్తించే ఒక చర్యగా ఈ విధంగా మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని చూడాలి తప్ప ఇంకొక అంశం ఏం ముడిపెడతా ఉన్నాడు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి లింకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అట్లా కాకుండా నిర్మాణాత్మకమైన సలహా, నిర్మాణాత్మకమైన సపోర్ట్, అది బాధితులకు కానీ గవర్నమెంట్ కానీ ఆ పాత్ర ఆయన పోషించి ఉంటే బాగుంటుండే. కానీ గందరగోళ అయోమయ పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి కానీ ఆయన పరిస్థితి కానీ వ్యక్తిగతంగా కేసుల విషయంలో ఇన్ని రకాల గందరగోళాల మధ్య ఆయన ఈ విధమైన టెంపుల్లో గోడ కూలిన సంఘటనలో చేయటం కరెక్ట్ కాదు. ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇది సున్నితమైన సమస్య, వెంటనే హ్యాండిల్ చేసిన విధానాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కాకపోతే గోడ నాణ్యత లేకపోవటం అనేది వాస్తవం. కన్సర్న్డ్ ఇంజనీర్కి ఏమి అప్రోప్రియేట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్వయాన ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి 3 మెంబర్స్ తోటి 72 అవర్స్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. ఆ రిపోర్ట్లో కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఈ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో ఆయన నిర్మాణాత్మకమైన సలహా ఇవ్వకుండా ₹1 నేను వచ్చి నాకు ఇస్తా, ఆయన వచ్చేది ఎప్పుడు ₹1 ఇచ్చేది ఎప్పుడు, ఎవరికి ఇచ్చాడని ఇంతవరకు ఎవరికి లేదు కదా. అసలు ఈ పరామర్శ అనేది ఈ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో బలైపోయిన వ్యక్తులకు ఎందుకు వెళ్ళలేదు పరామర్శ? వాళ్ళు దారుణం కదా. సో అటువంటి అన్ని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరితే అప్పుడు శవం ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈ రాజకీయాలు అనేది ఆయన ఈ విధంగా చేయటం ఇప్పటికైనా రియలైజేషన్ వస్తే బాగుంటుండే. అయితే మరి ముఖ్యంగా ఇంకొక మాట అన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రభుత్వంలో అని ఆయన విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎట్లా చూడాలి సార్? డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందా, జగన్ రెడ్డి గారికి ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది ఎన్డీఏ నేతృత్వంలో. ఎక్కడా ఇష్యూస్ లేవు. డెవలప్మెంటు, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్తున్నారు. 3వ అంశం, సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళు అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది అమరావతికి కావచ్చు, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నందుకు కావలసిన నిధులు ఇవ్వటంలో కావచ్చు, రకరకాల అంశాల మీద వాళ్ళు సహకారం అందిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన పరిస్థితి ఎన్డీఏకు ఉన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసిన అవసరం ఎందుకు ఉంది, ఎక్కడుంది? అది బేస్లెస్ అలిగేషను. ఒకవేళ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అని అనుకుంటే అది జగన్ రెడ్డి గారి పరిస్థితి అయోమయంలో గందరగోళం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.